చాప్టర్ 7 వచ్చి మెక్డోగల్స్ కేవ్ అని ఇచ్చాడు. కేవ్ అంటే గుహ అని అర్థం మీకు. అంటే కేవ్ యొక్క గుహ యొక్క నేమ్ ఏంటంటే మెక్డోగల్స్ అని అర్థం. ఏంటి అనేది చూస్తే కనుక దీంట్లో ఈ కేవ్ గురించి మనకి ఏం చెప్తున్నాడు అనేది డీటెయిల్కి వస్తే, ఇట్ వాజ్ బెకీ థాజెస్ బర్త్డే ఆన్ సాటర్డే అండ్ all of Becky's friends were happy and excited. I am having a big picnic near the river, said Becky to Tom. After the picnic, we can visit McDougall's cave. It will be great fun, said Tom. He liked Becky a lot. On Saturday morning, a big boat took Becky and Tom and their friends down to the river. There were no mothers and fathers, but a few boys and girls who were 18 years old. There were a lot of good things to eat and everyone ate, played and had fun. After the picnic, the children went to visit McDougall's cave. Everybody had candles because it was dark inside the cave. Some children were afraid, but they all went in. Caves are exciting and mysterious. ఆ రోజు బెక్కీ థాచర్ యొక్క బర్త్డే అంటాం, పుట్టినరోజు. ఆ రోజు ఏ రోజు? సాటర్డే. అయితే బెక్కీ యొక్క ఫ్రెండ్స్ అందరూ కూడా ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఎందుకని ఎక్సైటెడ్గా ఉన్నారంటే, వాళ్ళకి రివర్ ఒడ్డున ఒక పిక్నిక్కి వెళ్దాం అని చెప్పి డిసైడ్ అయ్యారు. పిక్నిక్కి వెళ్దామంటే వీళ్ళందరికీ ఆనందమే కదా. అందుకని ఈ పిక్నిక్కి వెళ్దామని బెక్కీ అండ్ టామ్ చెప్పారు కాబట్టి వీళ్ళకి చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఆ తర్వాత ఈ పిక్నిక్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చూడాలనుకుంటున్నారంటే మెక్డోగల్స్ కేవ్ని చూడాలని అనుకుంటున్నారు. అంటే ఆ గుహ లాంటి టన్నెల్ లాంటి ప్లేస్ని చూడాలని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. అయితే చాలా ఆనందంగా కలిగించింది టామ్కి. వాళ్ళకి ఈ టామ్ చాలా అందంగా ఉందని చెప్పాడు. ఎందుకంటే బెక్కీని టామ్ చాలా లైక్ చేస్తూ ఉంటాడు. సాటర్డే మార్నింగ్ ఒక పెద్ద బోట్ ఒకటి వచ్చింది. ఆ బోట్లో బెక్కీ అలాగే టామ్ మిగతా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆ రివర్లో ఉండేటటువంటి రివర్ దగ్గరికి ఆ ఫ్రెండ్స్ అందరూ రావడం అనేది జరిగింది. అయితే అక్కడ మదర్స్ కానీ ఫాదర్స్ కానీ ఎవరూ లేరు, ఓన్లీ పిల్లలదే పిక్నిక్. అందుకని వీళ్ళకి చాలా ఆనందంగా ఉంది, మామూలుగా లేదు. కొంతమంది బాయ్స్ ఉన్నారట, గర్ల్స్ కూడా ఉన్నారట. ఎంత ఏజ్లో ఉన్నారు? 18 years ఓల్డ్లో ఉండేటటువంటి అబ్బాయిలు ఉన్నారు. అక్కడ చాలా గుడ్ థింగ్స్ ఉన్నాయంట. తినడానికి మంచి మంచి వస్తువులు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా అటువంటి వాటిని అన్నింటినీ తినేశారు. బాగా ఆడుకుని బాగా ఆనందించడం అనేది జరిగింది. అయితే పిల్లలు ఈ పిక్నిక్ తర్వాత ఏం చూశారు? మెక్డోగల్స్ కేవ్ చూసారట. ఆ కేవ్ లోపల భాగం అంతా కూడా ఎలా ఉందట? బాగా చీకటిగా ఉంది. అందుకని వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక క్యాండిల్ని పట్టుకుని ఆ క్యాండిల్ వెలుగులో ఆ లోపల ఉన్నటువంటి గుహని చూడడానికి అని చెప్పి వెళ్ళడం అనేది జరిగింది. కొంతమందికి అయితే భయం వేస్తుందట, బాగా చీకటిగా ఉంది అని చెప్పి. కానీ లోపలికి వచ్చారు, మిగతా వాళ్ళు ఉన్నారని చెప్పి. కేవ్ చూస్తే చాలా ఆతృతగా ఎగ్జైటింగ్గా ఉంది, చాలా మిస్టీరియస్గా ఉంది. లోపల ఏముంది అని చెప్పి ఆతృత పడేలాగా ఉంది. McDougall's cave was very, very big. It had hundreds of tunnels, rooms and secret passages. No one knew all of them. The children played and ran in the tunnels and in the rooms, but they always played near the entrance. They did not want to get lost. Tom and Becky wanted to find a new tunnel. They walked and soon they were alone. Where were the other children? They were lost. In the evening, the other children returned to the boat. They laughed and talked. They were very tired. They didn't notice that Tom and Becky were not there. The boat took them back to St. Petersburg. అయితే ఇక్కడ ఉండేటటువంటి కేవ్, ఈ గుహ ఏం చిన్నదైతే కాదు, చాలా చాలా పెద్ద గుహ అంట ఈ గుహ. దాంట్లో హండ్రెడ్స్ ఆఫ్ టన్నెల్స్ ఉన్నాయంట. అంటే వేరే వేరే మార్గాలు, మీకు రైలు వెళ్ళడానికి కొండలు అలాంటివి తగిలినప్పుడు టన్నెల్స్ని పెడతా ఉంటారు.
అంటే కొండని తొలిచేసి రైలు వెళ్ళేటంత మార్గాన్ని గుహలా చేస్తూ ఉంటారు. ఆ టన్నెల్ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. మొత్తం కొండను పడగొట్టరు, కొంత భాగాన్ని మనకి రైలు వెళ్ళడానికి మీకు ప్రయాణం చేసినప్పుడు అది తగులుతూ ఉంటాయి. అలాంటి టన్నెల్స్ చాలా ఉన్నాయి. అలాగే చాలా రూములు కూడా ఉన్నాయట. అయితే పిల్లలు లోపలికి వెళ్ళడానికి కొంతమంది భయపడ్డారు. ఎందుకని అలా ఎదురెదురే ఉండి ఎంట్రన్స్లోనే ఉండి ఆడేసుకున్నారు. కొంతమందికి భయం వేసింది, బాగా లోపలికి వెళ్తే తప్పిపోతామని చెప్పి అందుకని ఎదురే ఉండి ఆడుకున్నారు. అయితే మనకు ఉండేటటువంటి సాహసవీరులు ఎవరు? టామ్, బెక్కీ. వీళ్ళిద్దరు కూడా ఎప్పుడూ సాహసాలు చేయాలని అనుకుంటూ ఉంటారు. అందుకే వీళ్ళిద్దరు ఏం చేశారట, కొత్త టన్నెల్ని మన ఇద్దరం కనిపెట్టాలి అని చెప్పి ఒక టార్గెట్ని పెట్టుకున్నారు. బాగా నడిచారట. మొత్తం వీళ్ళిద్దరూ ఒంటరి అయిపోయారు. నడవడంలో ఎక్కడికి వెళ్ళిపోయారో మిగతా వాళ్ళతో సంబంధాలు లేకుండా వీళ్ళకి అయిపోయినాయి. అయితే మిగతా వాళ్ళందరూ ఎక్కడికక్కడ వెళ్ళినటువంటి పిల్లలందరూ కూడా ఈవినింగ్ అయ్యేసరికి బోట్ దగ్గరికి వచ్చేసారు. తిరిగి పిక్నిక్ కోసం తీసుకొచ్చినటువంటి ఆ బోట్ని ఎక్కేదాన్ని రివర్ దగ్గరికి వచ్చారు. వాళ్ళందరూ నవ్వుకున్నారు, మాట్లాడుకున్నారు. కానీ చాలా అలసిపోయారు బాగా ఆడుకుని తిరిగినందువలన. కానీ ఇంతకీ చూస్తే కనుక మన టామ్ అండ్ బెక్కీ ఇద్దరు కూడా కనిపించలేదు వాళ్ళకి ఇక్కడ. అయితే బోట్ ఏమైంది, సెయింట్ పీటర్స్బర్గ్కి మిగతా వాళ్ళని పిల్లలందరినీ తీసుకుని వెళ్ళిపోయింది. టామ్ అండ్ బెక్కీ మాత్రం వీళ్ళకి కనిపించలేదు. హక్ saw the boat, but he did not know about the picnic. The mothers of Saint Petersburg did not like him. They never invited him to birthday picnics, but tonight Huck was not interested in the birthday picnics. He was interested in Injun Joe's treasure. He hid behind a tree and watched an old house. Injun Joe's in that house, he thought, I will stay here and wait. When he comes to, I will follow him and I will find the treasure. It was late and very dark. అయితే హక్ అనేవాడు బోటు వెళ్ళడం చూశాడు. కానీ వీడిని ఎవరు రమ్మని పిలవలేదు. ఎందుకంటే హక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అక్కడ ఉండేటటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులకి ఇష్టం ఉండదు, పిల్లలకు ఇష్టం ఉన్నప్పటికీ కూడా. అందుకని బర్త్డే పార్టీస్ కానీ లేకపోతే ఎక్కడైనా పిక్నిక్స్ కానీ హక్ని ఎవరు పిలవరు. పాపం అందుకని చెప్పి హక్ ఎలా అన్నాడంట, ఇలాంటి ఏమి పిక్నిక్స్ కానీ లేకపోతే ఏదైనా బర్త్డే పార్టీస్ కానీ పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించడు. మరి దేని మీద ఇంట్రెస్ట్ ఉందంటే వీడికి అని చేస్తే ఇంజన్ జో దాచిపెట్టినటువంటి ట్రెజర్, నిధి, బోల్డని డబ్బులు దాచిపెట్టాడు వాడు. ఆ డబ్బుల మీద వీడికి దృష్టి పడింది. ఆ డబ్బులు అంటే వీడికి బాగా ఇంట్రెస్ట్గా ఉంది. ఎక్కడ పెట్టాడు, ఎక్కడ దాచాడు అని చూస్తే కనుక ఒక ట్రీ దగ్గర దాచాడంట. మళ్ళీ అక్కడ ఉండేటటువంటి ఒక ఓల్డ్ హౌస్లో, ఒక పాత ఇంట్లో దాచాడు. బహుశా ఇంజన్ జో ఈ రెండు చోట్ల బాగా డబ్బును దాచి ఉంటాడని చెప్పి ఆలోచించి ఏం చేశాడట, ఆగి అతను వెళ్ళేటటువంటి మార్గంలో చూడడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఇతను బయటకు వస్తాడో అతన్ని ఫాలో అవుదాము, అతను వెనకాల వెళ్తే అతను ఎక్కడైతే ట్రెజర్ని దాస్తాడో, నిధిని దాస్తాడో ఆ నిధి మనకు కనపడుతుంది కనుక దాన్ని కనిపెట్టచ్చు అని చెప్పి అనుకున్నాడట. ఎందుకని రాత్రిలో వెళ్తూ ఉంటాడు ఇంజన్ జో బయటికి. ఎందుకని చీకటి పడే వరకు అక్కడ నుంచి అలా కాపలా కాస్తున్నాడు ఇంజన్ జో. ఎప్పుడు వస్తాడు, మనం ఎప్పుడు అతన్ని ఫాలో అవుదాము, మనకి అతను ఎక్కడ ఓల్డ్ ట్రీ కింద దాస్తాడా లేకపోతే ఏమైనా ఓల్డ్ హౌస్ కింద దాస్తాడా అని చెప్పి చూసుకుంటా ఉన్నాడు. Soon 2 men came out. It was Injun Joe and his friend. Huck followed them quickly. They are going to Widow Douglas' house, thought Huck, but why? Suddenly, the 2 men stopped. Injun Joe said, many years ago, Widow Douglas' husband was very cruel to me. Now, I want to hurt the widow. I want to cut her face, her nose, and her ears. And you must help me. Oh, please, don't kill her, said his friend. Injun Joe laughed. Huck heard this and wanted to run away. But he remembered that Widow Douglas was kind to him. I must help her, thought Huck. These men want to kill the poor old woman. Huck ran and quickly to Bill Welch's house. అయితే వాళ్ళిద్దరి కోసం ఎదురు చూస్తూ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు. త్వరలోనే వాళ్ళిద్దరు బయటికి వచ్చారట. ఇంజన్ జో వచ్చాడు. ఇంజన్ జో యొక్క ఇంకో ఫ్రెండ్ ఉన్నాడట. ఆ ఫ్రెండ్ కూడా
బయటకు వచ్చాడట. ఎప్పుడైతే వీళ్ళిద్దరు బయటకు వచ్చారో వాళ్ళు వెళ్ళే దారిలో ఇతను క్విక్గా త్వరగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే వాళ్ళ వెనకాలే ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు. అయితే వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారట, విడో డాగ్లస్ ఇంటికి వెళ్దామని చెప్పి అనుకుంటున్నారట. కానీ ఎందుకు అని చెప్పి ఇక్కడ సడన్గా ఈ ఇద్దరు మెన్న కూడా ఆగిపోయి చెప్తున్నాడట ఇంజూన్ జో ఏమని, చాలా సంవత్సరాల క్రితం ఇంజూన్ జోని విడో డాగ్లస్ యొక్క హస్బెండ్ ఎవరైతే ఉన్నారో చాలా క్రూయల్గా ట్రీట్ చేశారు, నన్ను చాలా కష్టపెట్టారు ఆయన. అందుకని నేను ఇప్పుడు ఆ కక్షని, ఈ విడో అంటే భర్త చనిపోయినటువంటి ఆమెని విడో అని అంటారన్నమాట. అంటే ఆమె యొక్క భర్త అయితే లేడు, ఆమె అయితే బతుకుంది, అందుకని ఆమె మీద నేను కక్ష తీర్చుకోవాలి ఇప్పుడు అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి అన్నాడట. ఏ విధంగా కక్ష తీర్చుకుంటాడో, ఆమెని హట్ చేసి గాయపరిచి ఆ విధంగా ఆమె యొక్క భర్త మీద ఉండేటటువంటి కక్షని తన మీద తీర్చుకుంటాడట. అది కూడా చూడండి. ఏం చేయాలనుకుంటున్నాడట, కట్ హెర్ ఫేస్, ఆమె ముఖాన్ని కట్ చేసేస్తాను, అలాగే నోస్ని కూడా కట్ చేసేస్తాను, ఇయర్స్ని కూడా, చెవులను కూడా కట్ చేసేస్తాను అని చెప్తున్నాడు అన్నమాట. నువ్వు సహాయం చెయ్యి అని చెప్పి పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్ హెల్ప్ కోసం అడుగుతున్నాడట. ఫ్రెండ్ ఏం చెప్తున్నాడు, డోంట్ కిల్ హెర్, చంపొద్దు ఆమెనేమి అని చెప్పి చెప్తున్నాడట. అయితే ఇంజూన్ జో నవ్వాడట. ఎప్పుడైతే హక్కు ఈ విషయాన్ని విన్నాడో వెంటనే వీడు పరుగు పెట్టడం మొదలుపెట్టాడు. ఎందుకని, విడో డాగ్లస్ అంటే వీడికి బాగా ఇష్టం అన్నమాట. హక్కు అనేవాడికి కొంచెం మంచిగా ఉంటుందని చెప్పి ఇష్టం. నేను ఎలాగైనా సరే హెల్ప్ చేయాలి ఈవిడికి, లేకపోతే ఈవిడిని కూడా చంపేస్తాడు ఇంజూన్ జో అని చెప్పి ఆలోచించి ఇతను పరిగెట్టడం అనేది మొదలుపెట్టాడు. హక్కు ఈ పూర్వమిని చంపేస్తారని చెప్పి హక్కు గబగబా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఎవరింటికి వెళ్ళాడట, బిల్ వెల్ష్ అనేటటువంటి ఆయన యొక్క ఇంటికి వెళ్ళాడు. అతను అడుగుతాడన్నమాట కాపాడమని చెప్పి. మిస్టర్ వెల్స్, help, Mr. Wells opened the door. Mr. Wells, please help me. 2 men want to kill widow Douglas. Mr. Wells and his son took their rifles. They ran to the widow Douglas house. Suddenly there was a loud shot. Injun Joe and his friend escaped and the widow was not hurt. అయితే ఎప్పుడైతే వెల్ష్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేయమని అడిగారు, నన్ను సాయం చేయమని చెప్పి, డోర్ ఓపెన్ చేయమని చెప్పి అడుగుతాడు ఇంజూన్ జో, హక్ అడుగుతాడు. వెంటనే వీళ్ళిద్దరూ కూడా వెల్ష్ అతని యొక్క డోర్ ఓపెన్ చేస్తాడు, వెల్ష్ని హెల్ప్ చేయమని చెప్పి అడుగుతాడు. అయితే ఇద్దరు మనుషులు ఈ విడో డగ్లస్ని చంపేయడానికి రెడీగా ఉన్నారు, వాళ్ళు చంపడానికి ఎదుగా ఉన్నారని చెప్పి చెప్తాడు. వెంటనే వెల్ష్ అతని యొక్క సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా రైఫిల్స్ని తీసుకుని బయలుదేరడం అనేది మొదలెడతారు. పరిగెడుతూ విడో డాగ్లస్ యొక్క ఇంటికి చేరుకుంటారు. సడన్గా ఒక లౌడ్ షాట్, పెద్ద అరుపు వినిపిస్తుందట. అక్కడ నుంచి ఇంజన్ జో అతని యొక్క ఫ్రెండ్ ఇద్దరు కూడా ఏమవుతారు, ఎస్కేప్ అయ్యి మాయమైపోతారు. కానీ లోపలికి వెళ్ళి చూస్తే విడోని ఏమీ హార్ట్ చేయలేదు, ఏమీ గాయపరచలేదు. వాళ్ళు ఊరికినే అలా చెప్పారు. ఎందుకు అలా చెప్పారో చూద్దాం. ద నెక్స్ట్ మార్నింగ్ హక్ రిటర్న్ టు సీ మిస్టర్ వెల్స్, యు ఆర్ ఎ కరేజియస్ బాయ్. హక్ సెడ్, మిస్టర్ వెల్స్, you saved the widow's life. The 2 men escaped, but we'll find them. Sit down and have breakfast with us. Huck was happy because he saved the widow's life, and now he had new friends, Mr. Wells and his family. That morning all people of St. Petersburg knew that Tom and Becky were lost in McDougall's cave and they were worried. నెక్స్ట్ మార్నింగ్ హక్ ఎవరిని చూశాడు, మిస్టర్ వెల్స్ దగ్గరికి వెళ్ళాడట. వాళ్ళు ఏమన్నారు, యు ఆర్ ఏ కరేజియస్ బాయ్, చాలా ధైర్యవంతుడు నువ్వు అని చెప్పి హక్ని వెల్స్ అన్నారట. నువ్వు చాలా ధైర్యం ఉపయోగించి ఎవరిని కాపాడాడు, విడో డగ్లస్ని కాపాడాడు. అయితే వాళ్ళిద్దరూ అయితే ఎస్కేప్ అయిపోయారు, మాయమైపోయారు, కానీ మేము వాళ్ళని పట్టుకుంటామని చెప్పి చెప్పాడు. కూర్చోబెట్టాడు, వాళ్ళతో పాటుగా బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆఫర్ ఇచ్చాడు.
హక్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకు హ్యాపీగా ఉన్నాడు? ఈ వీడియో యొక్క లైఫ్ని నేనే సేవ్ చేశానని చెప్పి ఆనందపడుతూ ఉన్నాడట. అయితే కొత్త ఫ్రెండ్స్ వచ్చారు హక్కి. ఎవరు? వెల్ష్ అతని యొక్క ఫ్యామిలీ కలిసి. మార్నింగ్ అంతా కూడా సెయింట్ పీటర్స్బర్గ్లో ఏం తెలిసిందట, టామ్, బెక్కీ వీళ్ళిద్దరూ కూడా మెక్డోవల్స్ కేవ్లో ఎస్కేప్ అయిపోయారు అని చెప్పి తెలిసింది. కనిపించలేదు కదా, అందుకని వాళ్ళు వర్రీ అవుతూ ఉన్నారు. ఏమైపోయారు ఇద్దరు పిల్లలు అని చెప్పి వర్రీ అవుతున్నారు, వాళ్ళ గురించి బాధపడుతున్నారు. మీన్వైల్ టామ్ అండ్ బెక్కీ డిడ్ నాట్ నో వాట్ టు డూ. దే వర్ అఫ్రైడ్. టామ్ టుక్ బెక్కీస్ హ్యాండ్. దే వాక్డ్ అండ్ వాక్డ్. Tom wanted to find the entrance of the cave, but he couldn't. Tom and Becky entered a big room with a lot of bats. It was terrible. The bats flew over their heads, and when Tom and Becky ran away, the bats followed them. Finally, the bat went away. Becky looked at Tom and said, "Tom, where are we?" "I don't know, Becky." ఇది ఇలా ఉండగా ఈ టామ్, బెక్కీ కూడా ఏం చేయాలో తెలియట్లేదు. వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఏం చేద్దాం అనుకున్నది వీళ్ళకి తెలియకుండా ఉంది. అయితే వీళ్ళిద్దరూ భయపడిపోయారు అక్కడ ఉండేటటువంటి పరిస్థితిని బట్టి. టామ్ బెక్కీ యొక్క హ్యాండ్ని చేతిలోకి తీసుకున్నాడు. వాళ్ళిద్దరూ నడుచుకుంటూ వస్తున్నారట. ఫైండ్ ద ఎంట్రన్స్ అంటే ఎంట్రన్స్ని కనుక్కుందామని వస్తున్నారు. గుహలో ఎక్కడికో లోపలికి వెళ్ళిపోయారు. అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడైతే ఎంట్రన్స్ అయ్యారో అక్కడికి రావాలి, ప్రవేశ ద్వారం దగ్గరికి. కానీ ఎంతలా ఫైండ్ చేసినా వాళ్ళకి ఆ ఎంట్రన్స్ అనేది తెలియట్లేదు, తప్పిపోయారు అన్నమాట దారి. కానీ టామ్, బెక్కీ కూడా వీళ్ళిద్దరూ కూడా ఒక పెద్ద రూమ్ ఒక దాంట్లోకి వెళ్ళడం అనేది జరిగింది. ఆ రూమ్లో ఏమున్నాయంట? బ్యాట్స్ ఉన్నాయి. అంటే వెరీ గుడ్. గబ్బిలాలు ఉన్నాయి పాపం. అవి కొద్దిగా ఏమీ లేవు, చాలా ఎక్కువగానే ఉన్నాయట. భయంకరంగా ఉండడం అనేది జరిగింది. వీళ్ళ నెత్తి మీద నుంచి ఎగిరిపోతూ ఉన్నాయి. అవి అన్నీ ఇవన్నీ ఉన్నాయి, కళ్ళపైన ఎగిరేటంతగా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఫైనల్గా బ్యాట్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. వీళ్ళిద్దరిని చూసిన తర్వాత టామ్ అంటున్నాడంట, "వేర్ ఆర్ వి? ఎక్కడ ఉన్నాం మనము" అని చెప్పాడట. బెక్కీ ఏమన్నాడు? "ఐ డోంట్ నో, నాకు కూడా తెలియదు ఎక్కడున్నాం ఏంటనేది" అని చెప్పి చెప్పాడట. They continued walking in dark tunnels. They were both tired and hungry. Becky started crying, "No one will ever find us, Tom. There are too many tunnels and rooms. Oh, we are going to die here. We will get out of this cave. Becky, you will see," said Tom. They ate their last piece of cake. Soon their last candle went out. They both were weakened. అయితే ఆ టన్నెల్ గుండా చీకటిగా ఉంది. టన్నెల్ అలా నడుస్తూనే ఉన్నారు. ఇంకా ఎంత దూరం అయినా సరే నడవడమే, అలా నడుస్తూనే ఉన్నారు. ఇద్దరు కూడా బాగా టైర్డ్ అయిపోయారు, అలసిపోయి ఉన్నారు. బాగా హంగ్రీగా ఉన్నారు, ఆకలి వేస్తుంది బాగా. బెక్కీ అడవడం ప్రారంభించాడు. ఇక్కడికి వరకు వచ్చి మనల్ని ఎవరు కొనుక్కోలేరు. ఏదైనా చిన్న ప్లేస్ అయితే అందులో ఎవరైనా ఎతకగలరు, కానీ ఇంత పెద్ద గుహలో మనల్ని ఎవరిని పట్టుకోలేరు. మనల్ని ఎవరైనా కావాలని ఎత్తుకుంటూ వచ్చినా కూడా మనం వాళ్ళకి దొరకము అని చెప్పి వీళ్ళు టామ్ అంటున్నాడట. అయితే చాలా టన్నెల్స్ ఉన్నాయి, చాలా రూమ్స్ ఉన్నాయి, ఎక్కడైనా ఎతుకుతారో, అందుకని తప్పిపోతే పట్టుకోవడం కష్టము, అందుకని మనం చనిపోబోతున్నాం త్వరలోనే అని చెప్పి చెప్తున్నాడట. మరి ఎలాగోలాగా ఈ కేవ్ నుంచి బయటికి పడదామని చెప్పి చెప్తున్నాడట బెక్కీకి. "నువ్వే చూడు, మనం ఎలాగోలాగా ఇందులో నుంచి బయటపడతామని చెప్పి టామ్ ధైర్యం చెప్తున్నాడు. వాళ్ళు కూడా పట్టుకెళ్ళినటువంటి లాస్ట్ పీస్ ఆఫ్ బ్రెడ్ ఒక బ్రెడ్ ముక్క మిగిలింది, దాన్ని తిన్నారట వీళ్ళిద్దరూ. అదే కేక్ లాంటిది, ఒక కేక్ని, ఆ కేక్ ఉందట, ఆ కేక్ని తిన్నారు. వాళ్ళు తీసుకెళ్ళినటువంటి లాస్ట్ క్యాండిల్ కూడా అయిపోయింది. మొత్తం నీరసపడిపోయారు. వీళ్ళకి ఓపిక ఏం లేదు, ధైర్యం కూడా వీళ్ళ దగ్గర ఏమీ లేదు. అందుకని క్యాండిల్ లేదు, తినడానికి ఆహారం కూడా లేదు, అందుకని బాగా నీరసపడిపోయారు. ఎవ్రీథింగ్ వాజ్ డార్క్. వాట్ టైమ్ వాజ్ ఇట్? వాట్ డే వాజ్ ఇట్? దే డిడ్ నాట్ నో. దే వర్ టైర్డ్ అండ్ స్లెప్ట్. వెన్ దే woke up, they were very hungry. Suddenly, Tom heard a noise.
Listen, Becky, did you hear a noise? Someone is looking for us. Becky looked at Tom and smiled. I am going to see. You stay here, Becky, said Tom. చూస్తే ప్రతి టైలర్ కూడా ప్రతి చోట రూమ్ అంతా కూడా చీకటిగానే ఉంది. ఏంటి వాట్ టైం ఇట్ వాజ్, ఎలాంటి సమయం ఇది ఏంటి అవి తెలియట్లేదు. అంటే డే టైమా నైట్ టైమా ఏమీ తెలియట్లేదు. లోపల టన్నెల్లో అంతా కూడా చీకటిగానే ఉంటుంది. వాళ్ళకి ఏమీ తెలియక చాలా టైర్డ్ అయిపోయి స్లీప్కి నిద్రపోవడానికి వెళ్ళిపోయారట. వాళ్ళిద్దరూ లేచి చూసేసరికి ఎలా ఉంది, చాలా హంగ్రీగా ఉంది, వాళ్ళకి ఆకలేస్తుంది. సడన్గా టామ్ ఒక నాయిస్ని విన్నాడు. ఏంటి ఆ నాయిస్? లిజన్ బెక్కీ, డిడ్ యూ హియర్ యూ నాయిస్? నీకేమైనా వాయిస్ వినిపిస్తుందా? ఎక్కడి నుంచో కొంచెం శబ్దం వస్తుంది అని చెప్పాడట. ఎందుకని? ఎవరో మన కోసం చూస్తున్నారు, మన కోసం పిలుస్తున్నారు మనల్ని అని చెప్పి, ఎవరో పిలుస్తున్నారని చెప్పి అంటాడు. బెక్కీ చూస్తాడు టామ్ వంక, నవ్వుతాడు. నేను చూడడానికి వెళ్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి చెప్తాడు టామ్కి. అంటే ఎవరు వచ్చారు ఏంటనేది చూడడానికి వెళ్తాడు.